సరే అయితే మీరు క్రిటిసిజంకి రెస్పాండ్ అయ్యే విధానం అనేది కొంచెం నాకెందుకో ఫస్ట్ నుంచి ఇష్టం సార్. ఆహ్, ఈ 'మెట్రో కథలు' అనే ఒక సిరీస్ 'ఆహా' సిరీస్ వచ్చినప్పుడు దానికి ఒక 70% పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. అందరూ చాలా బావుంది. ముఖ్యంగా 'సనా' గారి సీక్వెన్సెస్ అందులో మీకు స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఏది ఇంకా కాస్త ఇంకా సెక్సువల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటికీ ఎక్కడ దానికి ఆ స్పేస్ ఇవ్వకుండా చాలా ఎంతవరకు మెచ్యూర్డ్‌గా అది ప్రేక్షకుడికి అర్థమైతే చాలు. దాన్ని దాని తాలూకా తీవ్రత అనేది చూపించకుండా తీశారు అనేది ఒక ఎంత పాజిటివ్ అయితే ఉందో, అక్కడక్కడ చాలామందికి నచ్చని వాళ్ళకి కూడా అలాగే మీకు ఫేస్‌బుక్ పోస్ట్‌లు అవి పెడితే దానికి మీరు చాలా ఓపికగా కింద కామెంట్లు రాసారు చాలా పోస్ట్‌లు. అవునా? నేను మర్చిపోయాను. నేను 2, 3 ఈడేంటి నెగెటివ్ రివ్యూ‌లకి కూడా ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో, ఇది ఎప్పటి నుంచి అలవాటైంది మీకు అలాగా? అలాగని లేదు. ఇప్పుడు వాళ్ళేదో చెప్తారు. మనం చెప్పదగినప్పుడు చెప్పొచ్చు కదా! హ్మ్. అన్నది. రెండోదేంటంటే, మెట్రో కథలని మీరు కమర్షియల్ యాంగిల్‌లో చూడడానికి లేదు. అవన్నీ కంప్లీట్‌గా ఆఫ్ బీట్. ఇప్పుడు అలాంటివి మీకు 'రాయల్ స్టాగ్' లాస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అని లిటరేచర్‌లోంచి కథలు తీసుకొని, ఆ కథని ప్రెజెంట్ చేసినవి. యాహ్! అందులో మీరు కమర్షియల్ అంశాలు ఏమీ జోడించకూడదు. దట్ ఈస్ కంప్లీట్ లైఫ్. సో, మెట్రో కథల్లో 4 కథలు, నలుగురు దగ్గర జరిగే కథలు. ఇప్పుడు 'తేగలైతే' ఒక అంటే ఇవి 4 కూడా మహమ్మద్ కదీర్ బాబు గారు రాసిన అవును. కథలు. సో, ఆ కథల్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసింది. దాని హ్మ్. ఐడియానే అది. సో, అది ఇప్పుడు కరెక్ట్‌గా కరోనా కరోనా టైంలోనే. కరోనా టైంలో చేసింది. అప్పటికి బయట ప్రజలు తిరగడానికి భయపడుతున్న టైంలో నేను బయటికి కెమెరా యేసుకొనొచ్చి సెట్ చేసి చేసింది. కాబట్టి అది వెరీ ప్రౌడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ యాహ్! ఓకే. నాకు. ఆ! హ్మ్. ప్రాజెక్ట్ ప్రౌడే. హ్మ్. కాతే మీరు నెగెటివ్ రివ్యూస్‌కి గాని, లేదా నెగెటివ్ ఆ! కామెంట్స్‌కి కూడా చాలా ఓపికగా అవునండి. సరే అండి. ఇక నుంచి ఇక మీదట ఇది కనపడకుండా చేస్తాను. లేదంటే ఇది మీరు ఈ కోణంలో చూడాలి అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ ఈ ప్రతీదీ రెస్పాండ్ కోణంలో చూడాలని అయ్యేటప్పటికి చెప్పను. బట్ ఎవరైనా ఏదన్నప్పుడు సరేనండి నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తానండి. ఊరికనే వాళ్ళని ఇప్పుడు ఎందుకు మనం ప్రొవోక్ చేయవలసిన పని. సరేనండి నెక్స్ట్ టైమ్ అలా చేద్దామని చెప్తా ఉంటాను.